హలో అండి, అందరికీ నమస్కారం. మిల్లెట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు కాబట్టి మిల్లెట్స్తో దోసల పిండి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈరోజు నేను కొర్రలతో దోసల పిండి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. మామూలుగా అయితే 1 కప్పు మెజర్మెంట్కి 3 కప్పుల వరకు రైస్ తీసుకుంటాం కదా. వెట్ గ్రైండర్లో రుబ్బితే 3 కప్పులు తీసుకోవాలి. అలాగే మిక్సీలో రుబ్బితే 2 కప్పులు మాత్రమే తీసుకోవాలి. అలా అయితే పిండి కరెక్ట్గా వస్తుందన్నమాట మనకి. నేను ఈరోజు వెట్ గ్రైండర్లో రుబ్బుతాను. దానికోసం నేను 3 కప్పుల రైస్కి 2 కప్పులు కొర్రలు, 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు అటుకులు, ఒక 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు, ఒక పెద్ద స్పూను సగ్గుబియ్యం తీసుకున్నాను. మనకి మిల్లెట్స్ చిన్నగా ఉంటాయి కదండి, నీళ్ళల్లో జారిపోకుండా ఇలా జాలి గిన్నెలో కనుక కడుక్కుంటే మనకి కిందకి పోకుండా ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న సన్నగా ఉన్న దుమ్ము ఏదైనా ఉంటే పోతుందన్నమాట. ముందుగా వీటిని శుభ్రం చేసుకోవాలండి. అన్నిటిని నానబెట్టుకునే ముందు ఇలా ట్యాప్ కింద పెట్టేస్తే మట్టి, దుమ్ము, ధూళి ఏమన్నా ఉన్నా, సన్నటి ఇసుక అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇప్పుడు నానబెట్టుకోవాలి. అలాగే మినపప్పు, ఇది పొట్టు మినపప్పు కాబట్టి శుభ్రంగా కడిగేసుకుని ఏమైనా మెత్తటి మట్టి రాళ్ళు ఏమైనా ఉంటే గట్టిగా పిసికి కడిగేస్తే పోతాయి. ప్రతిదాన్ని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు అప్పుడు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇది పెద్ద టాస్క్ అనమాట. కాకపోతే జాగ్రత్తగా, ఆరోగ్యానికి మనకి ముఖ్యం కాబట్టి కడుక్కొని అన్నిటిని శుభ్రంగా నానబెట్టుకోవాలి. దాదాపుగా ఒక 4-5 గంటలైనా నానాలండి. కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఒక్కొక్కటి కడుక్కొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. బియ్యం కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యమేనండి. రేషన్ బియ్యం 1 కప్పు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి. అటుకులు మాత్రం మనం రుబ్బుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టట్లేదు. సగ్గు బియ్యం కూడా నానబెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం వేస్తే దోశలు క్రిస్పీగా వస్తాయంటండి. అందుకని స్కిప్ చేయకుండా వేసుకోండి, క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు. నాకు ఒక 5-6 గంటల తర్వాత చూడండి శుభ్రంగా నానిపోయాయి అన్నమాట. మినపప్పు పొట్టుపప్పు కాబట్టి దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక పావు గంట టైం పడుతుంది. ఈ పొట్టు తీసేసుకోవాలి. కాబట్టి ఈలోపు నేను అటుకులు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను రుబ్బుకోవడానికి. ఆరోగ్యం కావాలంటే కొంచెం కష్టపడాలండి. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకుని పొట్టుపప్పు కూడా కడుక్కొని పెట్టేసుకున్నాను. నేను ముందుగా వెట్ గ్రైండర్లో రుబ్బుతున్నాను కాబట్టి ముందు నేను మినపప్పు రుబ్బేసుకుంటాను. చూడండి అటుకులు అన్నీ నానిపోయాయి. వెట్ గ్రైండర్ ఆన్ చేసుకుని మినపప్పు రుబ్బేసుకుని నీళ్ళు తీసేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి రుబ్బేసుకోవచ్చు. మధ్యలో కొద్దిగా నీళ్లు చిరకకుంటూ మెత్తనిగా రుబ్బుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా పప్పు రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో వేస్తే పిండి మనకి వస్తుందండి బాగాని. అదే మిక్సీలో వేస్తే కొంచెం మనకి అంత రాదనమాట. అందుకనే దీనికి 1 కప్పుకి 3 కప్పుల వరకు బియ్యం అయితే వేసుకోవచ్చు. ఈరోజు కొర్రల దోశల్లో నేను 2 కప్పులు కొర్రలు, 1 కప్పు రైస్ వేసాను. అలా కాకుండా 3 కప్పులు కూడా కొర్రలే వేసుకొని చేసుకోవచ్చు. మనకి అలవాటు పడిపోయిన ప్రాణం కదండి, బియ్యం లేకపోతే సరిగ్గా వస్తాయో లేదో దోశలు అని చెప్పేసి నేను వేసాను. అలా కూడా వేసుకోవచ్చు. గుడ్డిలో మెల్లంటారు కదా, అలా అన్నమాట. చూడండి ఇప్పుడు నేను పిండి తీసేసిన తర్వాత మినపపిండి నేను కొర్రలు కూడా వేసేసాను. కొర్రలు మిక్సీ
వెట్ గ్రైండర్లో నలగడానికి కొంచెం టైం పట్టింది, ఒక అరగంట వరకు పట్టింది నాకు. అందుకని మూత పెట్టేసి కొంచెం నీళ్ళు వేసేసి వదిలేసారనమాట. చూడండి ఇప్పుడు నాకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది, బాగా మెత్తగా ప్యాకెట్లాగా రుబ్బేశాను కొర్రలను కూడా. ముందు మనం తీసి పెట్టుకున్నాం కదా మినపతోపు, దాంట్లోకే ఈ కొర్రలు పిండి కూడా తీసేసాను. దీన్ని శుభ్రంగా కలిపేసుకున్నానండి, రెండు మిక్స్ అయ్యేటట్టు. కానీ దీంట్లో ఉప్పు వేయట్లేదు, నేను ఉప్పు వేయకుండానే కలిపేసి మూత పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ అంతా వదిలేసాను నేను. లేదంటే ఒక 4-5 గంటలు పిండి పులిసేంత వరకు బయట ఉంచుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ రుబ్బాను కాబట్టి నైట్ అంతా వదిలేసాను. మార్నింగ్ చూసేటప్పటికి చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. దీంట్లోకి మనకు సరిపడినంత ఉప్పు, నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అయితే నేను ఇంత పిండి నాకు అవసరం లేదు కాబట్టి కొంచెం తీసేసి ఉప్పు కలపని పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మిగిలిన దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం నీళ్ళు వేసేసి మనకి దోశలకి జారుగా ఎలా అయితే వేసుకుంటామో అలా పిండి కలిపేసుకున్నాను. స్టవ్ పెట్టుకొని పెనం పెట్టుకొని దాని మీద దోశలా వేసేసుకోవడమే. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వచ్చాయండి, అస్సలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. కొద్దిగా నూనె అయినా నెయ్యి అయినా ఇష్టమైన వాళ్ళు నూనె నెయ్యి రెండు వేసుకొని కాల్చుకోవచ్చు. బాగా క్రిస్పీగా కావాలి అంటే కొంచెం మీడియం హీట్ మీద అలా వదిలేస్తే క్రిస్పీగా వస్తాయండి. మెత్తగా కావాలంటే కొంచెం హీట్ ఎక్కువ పెట్టేసుకుని తొందరగా తిరిగేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట దోశలు. అంతే, చిన్న టిప్పు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, అసలు చల్లారాక కూడా కరకరమంటూ ఉన్నాయండి దోశలు. దీంట్లోకి నేను అల్లం చట్నీ, నిన్న రుబ్బిన కొబ్బరి చట్నీ ఉంటే వేసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి దోశలు అయితే. కొంచెం శ్రమ అనిపించినా ఓపిక చేసుకుని ఇలా రుబ్బుకొని పెట్టుకుంటే మనకి 4-5 రోజులు వచ్చేస్తాయి కదా. ఎంత పలచగా వచ్చాయో అసలు దోశలు, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.